వ్యాకులత, యాంగ్జైటీ. పాఠశాలలో జరిగే ఏ పరీక్షనైనా రవి తరచుగా గైజరవుతుంటాడు. రవి తల్లిదండ్రులు పిలిచి విచారించగా వారు ఎందుకో సార్ మా పిల్లవానికి పరీక్షలంటే జ్వరం వస్తుంది అన్నారు. ఇంకొక విద్యార్థి ఏమైనా ప్రశ్న అడిగితే విపరీతమైన భయంతో వణికిపోతాడు. ఇంకొక విద్యార్థి ఏదైనా రాయమంటే చెమటలు పడతాయి. ఈ సంఘటనలన్నీ పాఠశాలలో నిత్య జీవితంలో ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. దీనినే ఆందోళన, వ్యాకులత అంటాం. ఒత్తిడి పర్యవసానంగా కలిగే ఒక ప్రవర్తనా స్థితి. వ్యాకులత అంటే ఒత్తిడి పర్యవసానంగా కలిగే ఒక ప్రవర్తనా స్థితి. సాధారణంగా ఆందోళన అనగా కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరగబోతుందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితి. ఉదాహరణకు, ఒక విద్యార్థి నేను పరీక్ష రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నాన్న నాకు సైకిల్ కొనివ్వక అవమానపరుస్తాడు అనే భయం వల్ల పరీక్ష రాయలేకపోవటం. కొంతమంది విద్యార్థులు నిక్ష వ్యాకులత ఆందోళనకు లోనవుతారు. లక్షణాలు: అంతఃస్రావిక గ్రంథి నుండి వచ్చే స్రావకం కొన్ని శారీరక మార్పులకు తెస్తుంది. లక్షణాలు: ఎక్కువగా గుండు కొట్టుకోవడం, చెమట పట్టడం, ఎక్కువ రక్తం కండరాలకు వెళ్ళటం, నిద్రలేమి, వణుకు, జ్వరం, భయం, జీర్ణశక్తి తగ్గిపోవడం, శ్వాసక్రియ అనర్థాలు. దీని యొక్క వ్యాకులతను తొలగించడం: విద్యార్థులకు టార్గెట్ విధించకుండా క్రమంగా వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. వీలైనన్ని పరీక్షలు పెట్టాలి. పరీక్షల పట్ల భయాన్ని తొలగించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి. వీలైనన్ని ఎక్కువ మందితో మాట్లాడించటం, పాఠశాల కృత్యాల్లో పాల్గొనేటట్లు చేయటం. దేని పట్ల వ్యాకులత పొందుతున్నారో మొదట దాన్ని తొలగించాలి. వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. వ్యాకులత మితిమీరకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి.